నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు వారితో మాట్లాడదాం. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే వల్లి సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సార్. 10 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయిందని మనం వింటూ ఉన్నాం. ఏం చెప్తారు సార్ ఆ రాష్ట్రం గురించి? ఏపీలో ఇంకా ఎక్కువ కష్టం ఉంది. ఎందుకంటే ఏపీకి హైదరాబాద్ నగరం లేదు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఎప్పుడు నగరాల నుంచే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, నగరాల నుంచి ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మహానగరం తెలంగాణకి వెళ్ళింది. అదివరకు మహానగరం నుంచి వచ్చిన ఆదాయాన్ని మొత్తం రాష్ట్రం 23 జిల్లాలు పంచుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఆనాడు 10 జిల్లాలు, ఇప్పుడు 33-34 జిల్లాలు తెలంగాణలో పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆ డబ్బు లేదు. ఢిల్లీ నుంచి కొంత సాయం అందినా కూడా అరకొర సాయం. ఎంత మొత్తం కలిపితే ఒక 22,000 కోట్ల రూపాయలు. బహుశా మేము చేసిన కృషి వల్ల ఇంకో 10,000 కోట్లు కలిసి వచ్చింది. ఒక 30-32,000 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి అదనంగా వాళ్ళకి సాయం అందింది. ఇది ఆర్థిక వనరులుగా. మిగతా అభివృద్ధి పథకాలు కొన్ని చేశారు, కొన్ని మధ్యలో ఉన్నాయి. కాబట్టి సహజంగా ఆంధ్రప్రదేశ్ కష్టం ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా 2019 నుంచి చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నారు. కానీ ఇక మిగతావన్నీ దాదాపు ఆగిపోయాయి. పెట్టుబడులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, మరి పెట్టుబడికి ప్రోత్సాహం కానీ, పారిశ్రామికీకరణ కానీ, ఉపాధి కల్పన కానీ అది పూర్తిగా మందగించిపోయింది. దాంతో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, ఆర్థికాభివృద్ధి బాగా అవకాశం ఉన్న రాష్ట్రం, ఆర్థికాభివృద్ధి చాలా పరిమితంగా జరుగుతుంది. కేవలం ప్రజల కృషి వల్ల జరుగుతుంది. కానీ ప్రభుత్వ పథకాల వల్ల, ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల, విధానాల వల్ల ఆర్థిక అభివృద్ధి జరగటం లేదు అక్కడ. అది నిజంగా తీర నష్టం. తీర ప్రాంతంలో అవకాశం ఉన్న రాష్ట్రం నష్టపోవటం నష్టం ఒకటి. 2, మరి రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినప్పుడు వేగంగా పుంజుకోవాల్సిన రాష్ట్రం పుంజుకోకుండా ఉంటుంది నష్టం ఒకటి. ఆంధ్రప్రదేశ్లో నా లెక్కల ప్రకారం 4,85,491 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు 1,95,000 కోట్లు ఉంటే 2019కి 2,64,000 కోట్లు అయింది అప్పు. ఈ 4.5 ఏళ్లలోనే 5 ఏళ్లలోనే 2,64,000 కోట్ల 4,85,000 కోట్లు అంటే దాదాపుగా 2,20,000 కోట్ల రూపాయలు ఈ 4.5 ఏళ్లలో. రాష్ట్రం చేసే అప్పుని ఒక రకంగా, తర్వాత కార్పొరేషన్ చేసేటువంటి అప్పుల్ని పరిగణలోకి తీసుకోవడానికి వేరు చేసి చూపిస్తున్నారు. కానీ అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే కదా. 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. కొంత విమర్శ కూడా వస్తుంది సార్. మీరు చెప్పింది వాస్తవం. 2 రాష్ట్రాల్లో కూడా అది పని జరుగుతుంది. అది కాకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ కార్పొరేషన్ రూపంతో స్పెషల్ పర్పస్ రూపంలో తీసుకున్నది 1,39,000 కోట్లు, 1,38,875 కోట్ల రూపాయలు. ప్రభుత్వమే చెల్లించాల్సిన డబ్బులు మాట్లాడుతున్నాను. వేరే సంస్థలు తీసుకుని ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని నేను మాట్లాడలేదు. ఎస్క్రో అకౌంట్తో కొన్ని చేశారు, రకరకాలుగా చేశారు. అది కాకుండా ఒక 44,000 కోట్ల రూపాయలు నాకు అందిన సమాచారం ప్రకారం చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. అవి కూడా నేను ఇందాక అన్నట్టుగా డిఫర్డ్ లోన్ కింద లెక్క. అవి చెల్లించాల్సినాయి కదా, అప్పు పడ్డట్టే. కాకపోతే బ్యాంకులకు అప్పు కాదు, మీకు నాకు అప్పు పడ్డారు. అవన్నీ కలిపితే 6,68,366 కోట్లు. ఇవన్నీ కలిపితే 46% స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో జిఎస్టీ పై 46%. ఇందాక చెప్పాను కదా, 20 దాటకూడదు. 25 బాగా వెళితే వెళ్ళొచ్చు, 46కి వెళ్ళిపోయాం. చాలా ప్రమాదం ఉంచున్నాం. కాబట్టి అంతకు మించి అభివృద్ధి ఆగిపోయింది. కొత్త పెట్టుబడి. కానీ తెలంగాణలో ఇప్పుడు అప్పులు పెరిగినా కూడా, ఒకటి హైదరాబాద్ నగరం వల్ల మనకు భవిష్యత్తు ఆదాయం వస్తుంది, పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది. 2, పెట్టిన పెట్టుబడిలో పెట్టిన ఖర్చులో చాలా భాగం పెట్టుబడులకు వెళ్ళింది. మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, లేకపోతే పవర్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, మరొకటి కానీ. దానిలో నేను మొట్టమొదటి విమర్శిస్తున్నాను. ఖర్చు ఎక్కువ పెట్టారు, వచ్చే ఫలితం కంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అదని. కానీ వెళ్ళింది పెట్టుబడులకే. ఆంధ్రప్రదేశ్లో అది కూడా పెద్ద కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం పరిస్థితి బేరీజు చేసుకుని భవిష్యత్తును కాపాడకపోతే, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చి, అదే సార్ మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో అప్పు కనిపిస్తుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి మించిన అప్పు కనిపిస్తుంది. కానీ తెలంగాణలో ఎక్కడో చోట మూలన అభివృద్ధి ఏదో కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం మీరు ఇంతకుముందు అన్నట్టు పరిశ్రమలు లేవు, ఐటీ లేదు, రోడ్లు సరిగా లేవు. ఒకవైపు అప్పుల భారం కనిపిస్తుంది, కానీ అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదని ఒక విమర్శ వస్తుంది సార్. అందుకే వాళ్ళు ఇప్పుడు దేశమంతా కూడా మనం ఒక ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీల ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పని తాత్కాలికమైన తాయిలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి నెల ఎంత వస్తుంది, నాకు ఫ్రీగా కరెంట్ వస్తుంది, మరొకటి వస్తుంది, ఫ్రీగా ఉంటుందని చెప్పంటే సంతోషంగా ఉంటుంది, తప్పులేదు. కానీ అప్పు చేసి పప్పు కూడు తింటే, ఈ డబ్బంతా అప్పుల నుంచి వస్తే ఏమవుతుంది? ఈవేళ ప్రభుత్వం నుంచి నాకు సాయం అందింది, ఈవేళ తినేశాను, అరిగిపోయింది. రేపు మళ్ళీ పలకడిపే కదా, రేపు మళ్ళీ ఆకలే కదా, పేదరికం పోలేదు కదా. ఎల్లకాలం సామాన్య ప్రజలు పుచ్చుకునే చేయి అయిపోయింది. మన పన్నుల డబ్బులే, ఇది ముఖ్యమంత్రి డబ్బులు కాదు, ఆయన ఆస్తులు అమ్మే మనకి ఇవ్వట్లా, మన పన్నుల డబ్బులే. సామాన్య లేకపోతే మన పేరుతో అప్పు తీసుకొచ్చిన డబ్బు.
ఎల్లకాలం మందు పుచ్చుకునే చెయ్యి వాళ్ళది ఇచ్చే చెయ్యి. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను నీకు వరం ఇచ్చా, నేను నీకు దానం ఇచ్చా, నువ్వు నాకు ఓటేసి మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టు, ఈ మాట చెప్తున్నారు. కానీ 20 ఏళ్ళు ఇలా గడిచినా కూడా నా పిల్లల బతుకు ఇట్లానే ఉంది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ రకంగా ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ నాకు రేపు పొద్దున పోయిలో పిల్లి లేవదు. అది అభివృద్ధి కాదు. ఒక బీద కుటుంబం కష్టపడే అవకాశాన్ని ఇవ్వాలి, వాళ్ళ తెలివితేటలు పెరిగే మంచి విద్యను అందించాలి. ఉచిత విద్య కాదు, ఉచిత విద్య ఎట్లాగా ఉంటుంది. ఎందుకు పనికిరాని విద్య ఉంటే ఉచిత విద్య అయితే ఏమిటి, డబ్బులతో విద్య అయితే ఏమిటి? మంచి విద్య అందాలి, మంచి ఆరోగ్యం అందాలి, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి, మన పిల్లలు మన అభివృద్ధిలోకి వచ్చే అవకాశం రావాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. అది జరగాలంటే సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పరిపాలన కాదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమమే పరిపాలన అనే రీతిని సాగుతుంది. సంక్షేమం అభివృద్ధి సమతూకం ఉండాలి. అలవాటు పడిపోతే ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా ఇవి తప్పక అమలు చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుందంటారా? అంటే అంత నిరాశ అక్కర్లేదు వల్లి. ఎందుకంటే సంక్షేమం వద్దని మనం ఎవరు అంటలా, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమతూకాన్ని ఇవ్వాలి. వచ్చినటువంటి అప్పుల డబ్బుని అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. కనీసం ఈ మాత్రం రూల్ పెట్టుకుంటే చాలు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి లేని సంక్షేమం కాదు. అప్పులు చేసిన డబ్బంతా అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసము, పెట్టుబడులను ప్రోత్సహించడం కోసము, ఉపాధి కల్పన కోసము మనం కల్పించాలి. ఈ రూల్ పెట్టుకుని దాన్ని కనుక అమలు చేస్తే మనం బాగుంటాం. ఎందుకంటే పేద దేశంలో పేదరికం ఉన్నప్పుడు మీ సంగతి పట్టించుకొని అంతా రేపటిగా చేస్తారని చెప్పంటే ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి సమతూకం కావాలి, అది సాధ్యం. ఒరిస్సాని తీసుకోండి, ఒరిస్సా చాలా పేద రాష్ట్రం కదా. ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోలిస్తే పేద రాష్ట్రం కదా. ఒరిస్సా గత 20 ఏళ్ళుగా చూడండి అద్భుతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది. మనకు గర్వించాలి. నిజంగా ఒక పేద రాష్ట్రం అప్పుల పాలు కాకుండా అప్పు తెచ్చిన డబ్బంతా అభివృద్ధి కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు ఏం లేవా సార్? అక్కడ ఇట్లాంటివి ఏం అమలుగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అటు సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, మానవాభివృద్ధి చేస్తున్నారు. ఒరిస్సా ఉదాహరణకి జననాల రేటు కావచ్చు, ఫెర్టిలిటీ అంటాం, ఒక మహిళ తన జీవితకాలంలో పిల్లలు ఎంతమందికి అంటుంది అది కావచ్చు, లేకపోతే విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో కావచ్చు, గణనీయమైనటువంటి ప్రమాణాలు సాధిస్తున్నది. కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో రాజకీయంగా ఈ అన్ని రాష్ట్రాల కంటే ఒరిస్సాలో అదే ప్రభుత్వం 20 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే సంక్షేమ అభివృద్ధి సమతూకం సాధ్యం, రాజకీయంగా ప్రజల మన్నన పొందడం కూడా సాధ్యం, ప్రజలకు మంచి ఫలితాలు తీసుకురావడం కూడా సాధ్యం. ఒరిస్సా గొప్ప ఉదాహరణ. ఒరిస్సా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఆ మాత్రం తెలివితేటలు లేవా, చిత్తశుద్ధి లేదా, మంచి నాయకత్వం లేదా? మనం తేల్చుకోవాలి. మన పక్క రాష్ట్రం ఒకప్పుడు నిరుపేద రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం, వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయలేము? మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక కూడా బాగా చేసింది ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి ఉన్నా కూడా. అవి పక్కన పెడదాం. ఒరిస్సాను చూసి నేర్చుకోలేమా మనం? అంతకంటే అధ్వాన్నంగా ఉన్నామా? సిగ్గుపడాలి కదా మనం. సరే, ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే అప్పులు ఉండాలని చెప్పేసి కేంద్రం ఓ పక్క చెప్తానే ఉంటుంది. కానీ అది ఎందుకు కేంద్రమే మళ్ళీ అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకవైపు మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఎక్కడ లోపం అంటే? నిజమే. కేంద్రంలో కూడా, నేను కేంద్రం అన్నమాట నాకు ఇష్టం ఉండదు, యూనియన్ ప్రభుత్వంలో కూడా లోపం అన్నమాట వాస్తవం. ఒకటి రాజకీయ కారణాల వల్ల ఈ ఆపితే ఇప్పుడు అక్కడో పార్టీ ఇక్కడో పార్టీ అధికారులు ఉందనుకోండి, వాళ్ళు కూడా ఇక్కడ అధికారం కోసం పోటీ పడుతున్నారు అనుకోండి, మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి వీళ్ళు గట్టిగా గొడవ చేస్తే మాకు ఓట్లు పోతాయని భయం కొంత. రెండోది, మనకి కోవిడ్ కానీ మరొకటి కానీ సంక్షోభం వచ్చినప్పుడు ఏదో రకంగా ఆర్థిక వ్యవస్థను పెంచాలి, ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఆ సమయంలో కొన్ని సడలించారు, అది కావచ్చు. మూడోది, ఆఫ్ బడ్జెట్లో ఇందాక మీరే చెప్పారు, ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో తీసుకుని బడ్జెట్లో చూపెట్టట్లా, దాన్ని కేంద్రంలో నిఘా వేలే, సరిగ్గా పట్టించుకోలే. ఈ 3 కారణాల వల్ల కొంత ఉదాసీనత ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కట్టడి చేయాలి, రాష్ట్రం ఏదైనా లెక్క లేకుండా. ఆఫ్ బడ్జెట్ లోన్స్ కావచ్చు, బడ్జెట్లో చూపెట్టకుండా సంస్థల పేరు తెచ్చుకుని డబ్బు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాంతోపాటు నా దృష్టిలో ఒక ప్రత్యేక సంస్థని ప్రభుత్వానికి అతీతంగా ఏర్పాటు చేయాలి. ఒక ఫిస్కల్ కౌన్సిల్ అని చెప్పిన ఒక ప్రతిపాదన ఉండదు. ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పని బ్రిటన్లో ఉంటుంది, కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అని అమెరికాలో ఉంటుంది. మీరు ఏ ప్రతిపాదన చేసినా అసలు ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, దానివల్ల అప్పుల భారం ఎంత పెరుగుతుంది, ఎంత ద్రవ్యలోటు వస్తుంది, ఇవన్నీ కూడా చాలా నిఖార్సుగా అంచనా వేసేవాడు కావాలి. తర్వాత రాజ్యాంగంలో రాష్ట్రాల అప్పులను కట్టడి చేసేందుకు పూర్తి ఏర్పాట్లు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, కేఎం మున్షి కానీ, మిగతా వాళ్ళంతా కానీ దేశ భవిష్యత్తుని కాపాడాలని చెప్పంటే ఆర్థిక భవిష్యత్తుని కాపాడాలి. అది కాపాడాలంటే అప్పుల మీద నియంత్రణ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు అప్పు చేసి రాష్ట్రాల్లో, దేశాన్ని దివాళా దించి అధికార మార్గాలను గుర్తించి రాజ్యాంగంలో ఏర్పాట్లు చేశారు 293 అధికరణంలో. వాటి అమలుని ఎప్పుడైతే ప్రభుత్వం చేతుల్లో పెట్టామో ఏమవుతుంది,
వాళ్ళు పక్షపాతంగా చేశారని ఆరోపణలు వస్తాయి, నిజమైనా కాకపోయినా. కాబట్టి దాన్ని నిబంధనలు మాత్రం ప్రభుత్వం రూపొందించి అందరికీ సమానంగా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా పక్షపాతం లేకుండా అమలు చేసే బాధ్యతని ఒక స్వతంత్రమైన సంస్థకి ఇచ్చారనుకోండి, ఫైనాన్స్ కమిషన్ లాంటి సంస్థకో లేకపోతే ఫిస్కల్ కౌన్సిల్ లాంటి సంస్థకో ఇచ్చారనుకోండి, అప్పుడు రాజకీయ సమస్య లేకుండా దీన్ని సమర్థంగా అమలు చేయొచ్చు. ఇప్పుడున్న పొరపాట్లు తొలగిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పారదర్శకంగా పక్షపాతాలు లేకుండా అమలయ్యే ఏర్పాటు కావాలి. లేకపోతే కాలక్రమేణా దేశం తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతుంది. ఆర్బీఐ ఈ మాట చెప్పింది, జాతీయ స్థాయి అప్పులు కానీ రాష్ట్రంలో అప్పులు కానీ కలిసి 100% దాటుతున్నాయి జీడిపిలో. మన లెక్కల ప్రకారం జాతీయ స్థాయి 40% దాటకూడదు, రాష్ట్రాలు 20% దాటకూడదు. 100% దాటుతున్నాం. ఐఎంఎఫ్ చెప్పింది ఈ మాట. ఈ వారంలోనే ఐఎంఎఫ్ ఈ మాట చెప్పింది. కాకతాళీయంగా అన్నీ ఈ వారమే వచ్చినాయి. ఐఎంఎఫ్ ఈ మాట చెప్తే మన ప్రభుత్వం పర్లేదే, మా అప్పులన్నీ కూడా స్వదేశీ అప్పులని విదేశీ అప్పులు కాదన్నారు. నిజమే, 85% స్వదేశీ అప్పులే. స్వదేశీ అప్పులు తీర్చక్కర్లేదా? మన డబ్బులే స్వదేశీ అప్పులు అండి. మన బ్యాంకుల్లో ఉన్న డబ్బులు మనకు వడ్డీలు వద్దా? బ్యాంకులు నాశనం అవుతాయా? కాబట్టి స్వదేశీ విదేశీ అన్నది కొంతమేరకు పనికొస్తుంది, కానీ అప్పులే. అప్పుల భారం ఒక స్థాయి మించి పెరిగితే డబ్బంతా రుణాలు చెల్లించడం కోసం జాతీయ స్థాయిలో ఉదాహరణకి 10,18,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అప్పుల మీద వడ్డీలకు చెల్లిస్తున్నారు. 10,18,000 కోట్ల రూపాయలు. రాష్ట్రాల్లో బహుశా ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు. ఒక తెలంగాణయే 50,000 రూపాయలు చెల్లిస్తోంది అప్పుల మీద వడ్డీలకి. అంటే మన డబ్బంతా, పన్నుల డబ్బంతా కూడా వడ్డీలకే చెల్లించేస్తే రాష్ట్రాల్లో చెల్లించే 5-6 లక్షల కోట్లు, జాతీయ స్థాయిలో ఉన్న 10 లక్షల కోట్లు, అంటే 16 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా రుణాల మీద వడ్డీ చెల్లించడానికి వెళ్తుంది మన పన్నుల డబ్బు. అభివృద్ధికి ఆగిపోతుంది. ఉన్న కొద్దిగా ఊబిలో కూరుకుపోతున్నాం. అంటే అప్పులు చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేయాలి, వడ్డీలు చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేయాలి. కాబట్టి ప్రమాదంలో పడుతున్నాం. దాన్ని మనం గట్టిగా వినాలి. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఉదాహరణకి అప్పుల డబ్బు ఎక్కువగా అభివృద్ధికి వెళ్ళడం కోసం చెప్పి మొట్టమొదటిసారిగా 10 లక్షల కోట్లు దాటి మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఉత్పాదకమైన వ్యయం ఖర్చు పెడుతున్నారు. కానీ అసలు అప్పు చేసిన డబ్బు ఒక్క రూపాయి కూడా రోజువారీ ఖర్చులకు వెళ్ళకూడదు. ఆ నియమం పెట్టుకుని ఒక్కరోజు కాకపోయినా 2-3 ఏళ్ళలో ఆ పరిస్థితికి వచ్చి అక్కడి నుంచి గట్టిగా చేస్తే మన కుటుంబాల్లాగా మన దేశం కూడా బాగుపడుతుంది. ఎస్ సార్, మీరు చెప్తున్నట్టు ప్రభుత్వాల తీరు కొంత మారాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు. థ్యాంక్ యూ అండి.